పబ్లిక్ అడిగితేనే చేస్తావు, అడగకుంటే ఊకుంటాం, లేకపోతే అసలే పట్టించుకోవు అన్నట్లుంటే ఇవాళ రేపు అసలే నడవదు. ఆజ్కల్ జమానా మారిపోయింది, రాజకీయాలు కూడా మస్తు మారినాయి. అందుకే పబ్లిక్ అడుగుడు కాదు, లీడర్ సాబులే వాళ్ళ దగ్గరికి పోవాలి, ఆపతి సాపతి అడిగి తెలుసుకోవాలి, ఎమ్మటే పరిష్కారం చూపించాలి. అట్లయితేనే పథారా పెరుగుతుంది అన్నట్టు ఇక చూడు మళ్ళో మాట నిలబెట్టుకుండు ఏపీ డిప్యూటీ సీఎం. మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు. సారు మాట ఇచ్చిండంటే చాలు పని అయినట్టే అన్నట్టున్నది పోని కథ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు పంతనం చూసి బగ్గనే మురిసిపోతాండ్రు ఇప్పుడు పబ్లిక్. ఇక సారు మళ్ళీ మాట నిలబెట్టుకున్నాడంటే నడుమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు పోయి కొబ్బరి రైతుల గోస చూసొచ్చిండు సారు. మూడు వారిన కొబ్బరి చెట్లను చూసి అయ్యో కోనసీమ అందం అంతా ఖరాబ్ అవుతుంది కదా అన్నట్టు బాధపడ్డాడు. ఏంటి కట్లయితాంది ఏం కథ అనేది ఆఫీసర్లను కొబ్బరి రైతులను అందరిని ఆరా తీసిండ్రు. గా శంకరగుప్తం కాలువలో ఉప్పు నీళ్లు కలిసి అంత ఆగమాగం అవుతున్నదని ఆఖరికి అంతా కలిసి తేల్చిండ్రు. అప్పుడే సార్ అందరికి మాట ఇచ్చిండు. గా శంకరగుప్తం కాలువ సంగతి ఏంటిదో దాన్ని ఎట్టెట్ట చేయాలనో 45 దినాలలో పరిష్కారం చూపిస్తానని కొబ్బరి రైతులకు మాట ఇచ్చిండు. అన్నమాట ప్రకారం 45 దినాలు కాకముందే 35 దినాలకే ఇక పరిష్కారం చేసే దిక్కు అడుగులు పడ్డాయి. శంకరగుప్తం కాలువకు రిపేర్లు చేసి ఉప్పు నీళ్లు కలవకుండా చేసే పనులు చాలా అయినాయి. మంగళగిరిలో ఉన్న ఆఫీసులకేంచే టీవీలో చూసుకుంటా కాలువ పనులు చాలు చేసిండు పవన్ సారు. 20 కోట్లకు ఎక్కువనే ఖర్చు చేస్తున్నారట. అటు సమస్య ఉన్నది, రైతులు మస్తు నష్టపోతాండ్రు అని తెలిసి సీఎం చంద్రబాబు సారు సుత వెంటనే పని సురువు చేయాలని చెప్పిండట. అందుకే ఇక ఇద్దరు సార్లు ఓ మాట అనుకున్నాక గిట్ల కొబ్బరి రైతుల మనసు నిమ్మలమయ్యేటట్టు చేసే కార్యం ముంగటేసుకుండ్రు. ఏమైనా పవన్ సారే అనుకుంటారు పబ్లిక్. మొన్నగా ఇప్పటం దిక్కుపోయి అప్పుడెప్పుడో నాగేశ్వరరావుకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. అంతకు ముందు రోడ్లు కావాలని అడగంగానే ఊర్లకు రోడ్లే ఇచ్చిండు. ఇట్లా సారు రూవాడి చిన్నగా లేదు పోండి. అన్నిటికి మించి ఊరు తిప్పలైనా మనసుల తిప్పలైనా డిప్యూటీ సీఎం దాకా చేరితే చాలు ఇక పని అయినట్టే అనుకుంటారట ఇప్పుడు చాలా మంది.